అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ, పత్రి గారి ద్వారా తెలుసుకున్నటువంటి మరొక ముఖ్య విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఎటువంటి విషయాలు మనం పత్రి గారి నుంచి తెలుసుకుంటున్నామంటే ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. ప్రతిదీ ఇంపార్టెంటే మన జీవితానికి. ప్రతిదీ అవసరమే. ప్రతిదీ అవగాహన చేసుకోవాలి. అంచేత తెలుసుకోవడమే కాదు, వాటిని ఇంకా మళ్ళా వింటూ, అర్థం చేసుకుంటూ, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎంచేతంటే ఎటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే, మనము పయనించే మార్గమే జ్ఞాన మార్గం. అంటే ప్రతి ఒక్కరం కూడా మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మజ్ఞానాన్ని. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాధన చేస్తున్నాం. మరి పుస్తకాలు చదువుతున్నాం, ఇలా క్లాసులు వింటున్నాం, ఎన్నో సేవలు కూడా చేస్తున్నాం. మరి మన జ్ఞానం ఎంతవరకు పెరిగింది అన్నది అవగాహన చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే, పత్రి గారు చెప్పినటువంటి ఈ విషయాలు మనం ఆచరణలో పెట్టగలిగితే, ఆచరిస్తూ ఉంటే మనం జ్ఞానం పెంచుకున్నట్టే లెక్క. ఎంత ఎక్కువగా ఆచరిస్తూ ఉంటే మనం అంత జ్ఞానం సంపాదించినట్టే. పూర్తిగా మనం ఆచరించగలుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం పూర్ణ జ్ఞానం అయినట్టే లెక్క. ఎందుకు ఈ జ్ఞానం అంటే పత్రి గారు చెప్పారు, నీకు ఏమాత్రం వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని. అంటే జ్ఞానం ఎందుకు అంటే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడానికి. అది మరి ఈరోజు మనం పత్రి గారి నుంచి తెలుసుకునే విషయం ఏమిటి అంటే, ఆయన చెప్పిన విషయం, ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. మరొక్కసారి చెప్తున్నాను నేను, ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే ఇది దేనికి సంబంధించింది అంటే కార్యకారణ సిద్ధాంతానికి సంబంధించింది. అంటే ఆత్మజ్ఞాని కార్యకారణ సంబంధం గురించి అవగాహన కలిగి ఉంటాడు అని అర్థం. సృష్టిలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, అందులో ఇదో ముఖ్యమైన సిద్ధాంతం. దీని మీద కూడా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలి. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ కార్యకారణ సిద్ధాంతాన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏది జరుగుతున్నా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, మన జీవితంలో ఏది జరుగుతున్నా దానికి కారణం ఉంటుంది అని తెలుసుకోవాలి మనం. ఇది ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. మీరు ఆత్మజ్ఞానులు అవుతే ఏ విషయం ఏం జరుగుతున్నా, ఓహో దీనికి ఏదో కారణం ఉంటుంది అనే అవగాహన వెంటనే మీకు రావాలి. అలా వస్తే మరి ఈ సిద్ధాంతం మీద మీకు అవగాహన ఉన్నట్టు. సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఆ సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి
సిద్ధాంతం. ఇది అవగాహన అవుతే మీరు దుఃఖం కలిగినా బాధపడరు. అందుకే ఆత్మజ్ఞాని మరి దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అంటారు. ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అనడానికి కారణం అదే. ఈ అవగాహన ఉంది కాబట్టే. అంచేత గుర్తుపెట్టుకోండి. సహజంగా ప్రతి ఒక్కరు ఎక్కువగా మనం గమనించినట్లయితే ఏం చేస్తారు అంటే ఎక్కువగా రోగాలొస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి రోగాలొస్తూ ఉంటాయి. రోగాలొస్తూ ఉంటే చాలా భయపడతారు, బాధపడుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకొచ్చే రోగాలకి కానీ, కష్టాలకు కానీ కారణం ఉంటుంది. కారణం లేకుండా ఉండదు. ఎంచేతంటే నేను చాలా పుస్తకాలు రాశాను నేను. సుమారు ఒక 40 పుస్తకాల దాకా. ఎన్నో సందేశాలు ఇస్తున్నా. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఊరికే చిన్న చిన్న టాపిక్‌లు ఉంటాయి. ఒక్క సమస్య తీసుకొని మరి దాన్ని వివరిస్తూ ఉంటాను. సహజంగా మీరు దాన్ని గమనిస్తే కనుక పుస్తకంలో గమనిస్తే మీకు 4 విషయాలు కనిపిస్తాయి అక్కడ. ఎంచేతంటే మన బయట కూడా ఎన్నో వందల మంది ఉన్నారు. గురువులున్నారు, బాబాలున్నారు, సందేశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. సహజంగా ఎవరైనా ఏం చేస్తారంటే ఈ సందేశాలు ఇచ్చేవాళ్ళు ఒక సమస్యను తీసుకుంటారు. అందరికీ ఎక్కువగా ఉండే సమస్య. ఎంచేతంటే అందరిని ఆకర్షించాలి అంటే ముందు వాళ్ళ సమస్య గురించి ఎత్తుకుంటేనే వాళ్ళు దానికి ఆకర్షితులవుతారు. అంచేత సమస్య ఎత్తుకుంటారు. ఆ సమస్య వల్ల వచ్చే నష్టాలు చెప్తారు. అది కరెక్టే. సమస్య కరెక్టే ఉంది వాళ్ళ జీవితంలో. దానివల్ల జరిగే నష్టాలు అది అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 బానే ఉంటుంది. సమస్య, సమస్య వల్ల వచ్చే నష్టం. పరిష్కారం దగ్గరికొచ్చేసరికి ఎవరికైనా కావాల్సింది పరిష్కారమే కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం మీద దృష్టి పెడతారు. హిందువులైతే కొంతమంది మరి శివుడిని ఆశ్రయించండని, రాముడిని ఆశ్రయించండని, లేతే సత్య సాయిబాబాని ఆశ్రయించండి, లేతే షిరిడి బాబా. ఎవరు శిష్యులైతే దాన్ని చెప్తూ ఉంటారు. అదే క్రిస్టియన్‌లైతే ఆ ప్రభువుని, ఆ జీసస్‌ని ఆశ్రయించంటారు. అలా మహమ్మదీయులైతే ఆ రకంగా, బౌద్ధులైతే బుద్ధుడిని ఆశ్రయించమని ఇలా చెప్తూ ఉంటారు. అంటే పరిష్కారం అదే చెప్తారు. ఆ దేవుడే ఆశ్రయించడం పరిష్కారం. ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆరాధించే మార్గాలే చెప్తూ ఉంటారు. దాంతోటి వాళ్ళేం చేస్తారు అంటే, మరి దాన్ని ఆచరిస్తూ బయటపడాలనే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంచేత వాళ్ళు మీకు దీనికి కారణం మీరు ఈ రుద్రాక్షలేసుకుంటే దాంట్లో నుంచి బయటపడతారు. లేతే మీ ఇంటి వాస్తుని సరి చేసుకుంటే మీరు బయటపడతారు. లేతే మీ పేరుని సరి చేసుకుంటే బయటపడతారు. ఇలాగా రకరకాలుగా లేతే ఈ యంత్రాన్ని ధరించండి. లేతే మీ శని దోషం ఉంది. ఇది పెట్టుకుంటే ఆ దోషం పోతుంది. ఇలాగ ఇటువంటియన్నీ చెప్తూ ఉంటారు. ఏదో వీళ్ళ ఆశ దాంట్లోంచి బయటపడడం. ఇంకా కొంతమంది మూఢభక్తులుంటారు. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళని ఈ స్వామీజీలు, బాబాలు చాలామందిని చూస్తున్నాం. కొంతమంది తంతూ ఉంటారు. కొంతమంది తొక్కుతూ ఉంటారు. కొంతమంది ముద్దెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలు చేస్తూ అలాగా చేయడం వల్ల పోతుంది అని చెప్పి చెప్తూ ఉంటే దానికి ఆకర్షితులవుతారు. కొన్నాళ్ళకి ఇదంతా బండారం బయటపడి
మరి వాళ్ళని తరిమేయడమో లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయడమో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చివరికి ఏమిటంటే మీకు వచ్చినవి పోవాలి అంటే ఇది చేస్తే పోతుందని ఇలా జరుగుతుంది మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం మర్చిపోతున్నారు. చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉత్పన్నమైనా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే దానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది ముఖ్యంగా చెప్పేది ఇదే. ఎప్పటినుంచో నా క్లాసుల్లో దీని మీదే నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు అందులోంచి బయటపడడానికి ప్రయత్నించడం కాదు. దీనికి కారణం ఏమిటి అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మీరు కారణం తెలుసుకోగలుగుతారో ఆటోమేటిక్‌గా దానికి పరిష్కారం కూడా లభిస్తుంది. మీరు కారణం తెలుసుకోకపోతే పరిష్కారం దొరకదు. అంచేత ప్రతి దానికి కారణం. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏది జరిగినా దానికి కారణం ఉండి తీరుతుంది. కారణం ఏంటంటే సృష్టిలో ఉన్న సిద్ధాంతం అది. కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ సిద్ధాంతం. అది సృష్టిలో ఉంది. లేకపోతే వేరే సంగతి. సృష్టిలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. సృష్టికర్త ఈ సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని నియమాలతో ఈ సృష్టి అంతా నడపబడుతుంది. ఇది ఆత్మజ్ఞాని అవగాహన చేసుకుంటాడు. అందుకే ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడని పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఎన్నో సంఘటనలు జరుగుతాయి నిత్యము మన జీవితంలో. ఏది జరిగినా దుఃఖకరమైనవి ఉండొచ్చు, ఆనందకరమైనవి ఉండొచ్చు, సంతోషకరమైనవి ఉండొచ్చు, కలిగించేవి ఉండొచ్చు. ఏ సంఘటన జరిగినా జీవితంలో దానికి కారణం ఉండి తీరుతుంది. మీరు జీవితంలో ధనాన్ని నష్టపోయారు, కోల్పోయారు. కొంతమందికి అనుకోకుండా రావచ్చు. దానికి కారణం ఉంటుంది, దీనికి కారణం ఉంటుంది. కొంతమంది పేదవాడిగా పుట్టొచ్చు. దానికి కారణం ఉంది. కొంతమంది పుట్టుకతోటే కోటీశ్వరుడు అవ్వచ్చు. దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏమీ జరగదు. ఈ కారణం తెలుసుకోకుండా ఏడుస్తూ కూర్చుంటారు. నా బతుకు ఇలా అయిపోయింది, ఆడి బతుకు ఎంతో బాగుంది అంటారు. నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి, వాడికి ఏ కష్టాలు లేవంటారు. కానీ కారణం తెలుసుకుంటే నీ జీవితాన్ని కూడా అలాగే మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక దేని గురించి బాధపడుతున్నారో దానికి కారణం తెలుసుకుంటే మీ జీవితాన్ని కూడా అదే రకంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం గురించి ఎప్పుడు బాధపడక్కల ఎవడైనా సరే. ఎంచేతంటే ప్రస్తుతం కొంతకాలమే ఉంటుంది. మళ్ళా మనం భవిష్యత్తులోకి వెళ్తాం. ఆ భవిష్యత్ అన్నది ఇప్పుడు మన చేతిలో ఉంది. పత్రి గారు అదే చెప్తారు. వర్తమానమే బహుమానం అంటారు. ఎవ్వరూ ప్రస్తుతం జరిగేదానికి ఎడవక్కల, బాధపడక్కల, చింతించక్కల, వ్యధ చెందక్కల. కారణం ఏంటి అంటే ఇది పోతుంది. ప్రస్తుతం ఉండదు. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులోకి వెళ్తారు. దీనికి ఎందుకు బాధపడ్డం? మీ భవిష్యత్తుని
ఇప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు. అది మీ చేతుల్లో ఉంది. మీరిప్పుడు డబ్బు లేదు అని బాధపడుతున్నారనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు లేదు. దీనికి కారణం గతంలో ఉంది. ఎందుకు లేదు అంటే, గతంలో మీరు చేసిన పనులను బట్టి. అంచేత ఇది మీకు తెలిస్తే, ఇప్పుడు మీరు చేసే పనులను బట్టి మీ భవిష్యత్తులో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆర్థిక స్థితి పెరుగుతుంది. అలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు. కానీ మీ భవిష్యత్తులో లేకుండా చేసుకోవచ్చు. మీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు. ఎదుట వాళ్ళని చూసి ఏడిస్తే మీ జీవిత పరిస్థితి మారదు. ఏడవకుండా మీరు ప్రస్తుతాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ భవిష్యత్తు మారుతుంది. నా బతుకంతా ఇలాగే ఉంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. గతంలో తెలియక చేసిన దానివల్ల, అవగాహన లేకుండా చేసిన దానివల్ల, అజ్ఞానంతో చేసిన దానివల్ల, ఆ చేసిన పనుల వల్ల ప్రస్తుత పరిస్థితి ఇలా ఏర్పడింది. అంచేత దాని గురించి ఏమీ వర్రి పడక్కల. ప్రస్తుతం గురించి కొంచెం ఆలోచించండి. మీ వివేకం ఉపయోగించండి. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. అందుకే అంటారు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవడో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళక్కల. చాలామంది జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారంటే, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కాస్త చూసి చెప్పండి అంటారు. సింపుల్ అండి. నేను అందుకే చెప్తూ ఉంటాను, ముందు బుద్ధిని వికసింప చేసుకోండి అంట. బుద్ధి ఎందుకు వికసింప చేసుకోవాలి అంటే, బుద్ధి ఉన్నవాడికి వివేకం ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. బాగా ఆలోచించగలుగుతాడు. అవగాహన చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. వాడు బాగా అన్నీ లోతుగా ఆలోచించగలుగుతాడు. వాస్తవాలు తెలుసుకోగలుగుతాడు. అంచేత కొద్దిగా ఆలోచిస్తే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళక్కల. గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు నువ్వు చేసే పనులను బట్టి చెప్పచ్చు. ఇప్పుడు నువ్వన్నీ మంచి పనులు చేస్తున్నావు, సేవలు చేస్తున్నావు, మంచి కార్యాల్లో పాల్గొంటున్నావు, అందరికీ ఆనందం కలిగించే పనులు చేస్తున్నావు, ఎంతో కొంత లాభం కలిగించే పనులు నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు హింస చేస్తున్నావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు, మాంసం అది తిని, ఆ కోళ్ళని వీటిని, వాటికి నరకాన్ని చూపిస్తున్నావు. అవి గిలగిలా కొట్టుకుంటున్నా సరే వాటిని వదలకుండా నీ రుచి కోసం వాటిని దారుణంగా హింసిస్తున్నావు. ఇంకా చెప్పక్కలా నీ భవిష్యత్తు అంత బాధ నువ్వు అంచాల్సిందే. వార్ధక్యం దగ్గర పడే కొద్దీ, నువ్వు పెద్ద అయ్యే కొద్దీ, ఏ మంచం మీద పడతావు, ఏ చేతిలో కాళ్ళు ఉరికి కొట్టుకుంటావు, ఏ గుండె జబ్బులు వస్తాయి, భరించలేని ఏ కిడ్నీ జబ్బులు వస్తాయి, లివర్ దెబ్బతినచ్చు, ఇంకా ఎన్నెన్నో దెబ్బతినచ్చు, నీ మెదడు ఏదో చిట్లిపోవచ్చు. ఎంతో మందిని చూస్తున్నాం మెదడులో నరాలు చిట్లిపోయి మాట్లాడలేక పిచ్చివాళ్ళ మారిపోతారు. అప్పటిదాకా బాగుంది. చూపు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మాట కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు బాగానే ఉన్నారు. నా బతుకు ఇలా అయిపోయింది అంటారు. ఇలా ఎందుకు అయిపోతుంది? ఊరికి అవ్వదు. దానికి కారణం ఉంది. ఏమిటి కారణం? అంతకుముందు
చేసిన కర్మలే, హింసాత్మకమైన కర్మలే, దుఃఖకరమైన కర్మలే. ఇప్పుడు నువ్వెవరినో మోసం చేశావు, మోసం చేసి ఏదో గడించి సంబరపడుతున్నావు, లాభం వచ్చిందని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నువ్వు కూడా కోల్పోతావు, నీకు దెబ్బడిపోతుంది. ఇప్పుడు నువ్వు వాడికి దెబ్బ వేసావు, నీకు దెబ్బడుతుంది. నువ్వు ఎంత ఇప్పుడు దెబ్బ వేసావో 1,00,000 వేస్తే వడ్డీతో సహా ఇంకా ఎక్కువే పడుతుంది నీకు. మహాభారతం చూడట్లేదండి? మహాభారతం అంతా కూడా మీరు గమనిస్తే ఇదే కనిపిస్తుంది, కార్యకారణ సిద్ధాంతమే కనిపిస్తుంది. దుర్యోధనుడు మాయాజోదంలో పాండవుల్ని ఓడించి పాండవుల రాజ్యం అంతా లాక్కున్నాడు. దాని ఫలితం ఏమైంది? తన మొత్తం రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది, మొత్తం కుటుంబంతో సహా నాశనం అయ్యారు. అప్పుడు సంబరపడ్డాడు అబ్బో అనుకుంటూ, కానీ అది అప్పుడే, అది అలా ఎందుకుంటుంది? తర్వాత ఏమైంది? యుద్ధం వచ్చింది, పరాజితులయ్యారు, మొత్తం కోల్పోయారు జీవితాలతో సహా. అప్పుడు సంబరపడ్డారు, గొంతులేశారు. కొంచెం ఆలోచించుంటే ఇప్పుడు మనం ఈ పని చేస్తే భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని గనక వాడు ఆలోచించుంటే ఖచ్చితంగా వాడి భవిష్యత్తు బాగుండేది. ఆలోచించలేదు, మూర్ఖంగా ప్రవర్తించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఈ సిద్ధాంతాన్ని మర్చిపోకండి. ఆత్మజ్ఞాని ఎప్పుడూ ఈ అవగాహన కలిగి ఉంటాడు. ప్రస్తుత జీవితం ఇలా ఉంది అంటే గతంలో చేసిన పనులే. అలాగే ప్రస్తుతం మనం చేసే పనులను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అన్నిటికీ కారణం ఉంది, కారణం లేకుండా ఇది జరగదు. ఇలాంటి భర్త రావడం, ఇలాంటి భార్య దొరకడం, కొంతమంది బాధపడతారు, నాకు ఇలాంటి భర్త దొరికాడు, నాకు నరకం చూపిస్తున్నాడు. ఇంకా కొంతమంది నాకు ఇలాంటి భార్య దొరికింది, నరకం చూపిస్తుంది. దానికి కారణం మీరు ఆలోచించాలి. ఇక్కడ కనిపించదు కారణం, కార్యం కనిపిస్తుంది. గుర్తెట్టుకోండి, ఎప్పుడూ కూడా కారణం కనిపించదు. కారణం గతానికి సంబంధించింది, కార్యం ప్రస్తుతానికి సంబంధించింది. ప్రస్తుత కార్యమే ఈ ప్రస్తుత కార్యానికి కారణం కనపడని గతంలో ఉంది. నా పిల్లలు నన్ను సరిగ్గా చూడట్లేదు అంటే ఖచ్చితంగా దానికి ఏదో కారణం ఉంది. ఏమీ లేకుండా పిల్లలు ఎందుకు చూడరు? కొంతమంది పిల్లలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు తల్లిదండ్రుల్ని. స్వయంగా తాను కన్న నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి పాలిచ్చి ఎంతో ఆదరించి చేసి పిల్లలు ఎందుకు చూడట్లా అంటే ఏదో కారణం ఉంది. అందరూ అలా ఉన్నారంటే లేరు.
మరి కొంతమంది తల్లిదండ్రుల్ని ఎంతో బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఉన్నారు పిల్లలు. వాళ్ళెందుకు చూసుకుంటున్నారు, వీళ్ళెందుకు చూడట్లా? అంటే ఏదో కారణం ఉందని అక్కడ అర్థమవుతుంది కదా! అందుకే అంటారు. చాలా చెప్తారు. ప్రస్తుతం ఈవిడ అత్తయ్యింది. కొత్తగా కోడలొచ్చింది. నేను నాకు చెప్పినట్టు ఇనాలి. నా అడుగులకు మడుగులొత్తాలి. నేనంటే భయపడాలి. ఇలా కొంతమంది పెత్తనం చేస్తూ ఉంటారు కోడళ్ళ మీద. చేస్తారు బానే ఉంది. ఇప్పుడు చేస్తారు. కానీ భవిష్యత్తులో వాళ్ళు ఈ చేసిన దానికి అనుభవించాలి. కోడల్ని కూతురుతో సమానంగా చూసుకుంటే, మరి భవిష్యత్తులో ఆ కోడలే తల్లిలా ఆ అత్తగారిని ఆదరిస్తది. అంచేత అత్తయినా సరే గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకప్పటి కోడల్నే ఇప్పుడు అత్త అయ్యాను అని. మరి ఒకప్పుడు కోడలుగా ఉండి కొన్ని బాధలు పడింది. మరి అదే బాధలు ఇప్పుడు పడితే? కానీ ఆ విచక్షణ ఉండదు. ఆ పెత్తనం వచ్చేసరికి అయన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా. ర్యాగింగ్ చేస్తారు. ఈ ర్యాగింగ్ చేసినప్పుడు ర్యాగింగ్ అంటే ఏంటి? సీనియర్‌లు జూనియర్‌ని ఏడిపిస్తూ ఉంటారు. అది కొంచెం పరాకాష్ట కూడా వెళ్తూ ఉంటాయి. సీనియర్ ఎవడు? ఒకప్పుడు అనుభవించి, బాధపడి, ఎంతో నరకం అనుభవించి, ఎందుకు వచ్చానురా ఇందులోకి అని బాధపడి ఎదిగినవాడు. అది గుర్తుపెట్టుకుంటే వాడు కింద వాళ్ళని ఏడిపించడు. కానీ మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళా తన కింద వాళ్ళనే. ఇది ఎలా సాగుతుంది అంటే వీళ్ళు తెలుసుకోవట్లేదు ఇది. వాళ్ళు తర్వాత వాళ్ళకి చూపిస్తారు. ఆడు మళ్ళా పెద్దోడై దాని తర్వాత వాళ్ళ జూనియర్స్‌కి చూపిస్తూ ఉంటాడు. ఇలాగా మనం గనక గమనించినట్లయితే ఎన్నో మనకి ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. చేత గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో ఈ కార్యకారణ సిద్ధాంతం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఏ కష్టం రానివ్వండి, సమస్య రానివ్వండి, రోగం రానివ్వండి, ఏడుస్తూ కూర్చోద్దు. బాధపడద్దు. ఫస్ట్ ప్రశ్నేసుకోండి. నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ కష్టం ఎందుకొచ్చింది? దానికి కారణం గురించి ఆలోచించండి. ఓహో! ఏదో చేసి ఉంటాను. ఇలాంటిదేదో చేసి ఉంటాను. ఇంకా చాలామంది ఏమంటారంటే, నేను ఈ జన్మలో ఏమీ చేయలేదండి అంటారు. చేసేటప్పుడు అంత తెలీదండి. అనుభవించేటప్పుడు తెలుస్తుందండి. ఈ జన్మలో కాకపోతే ఏదో జన్మలో చేసి ఉండొచ్చు అన్నది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం మీరు పొందుతారు. అందుకే
ఆ రకంగా మనం ఆలోచించగలిగింది. పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు మనకి. ఏం చెప్తారంటే, మరి 4 విషయాలు చెప్పారు. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం అని చెప్పి 4 విషయాలు. ఇది తెలుసుకుంటే పత్రి గారు ఇచ్చిన ఈ యొక్క సలహాను మనం పాటిస్తాం. పాపం చేశాం ఎప్పుడో, అందుకే ఇప్పుడు కష్టం అనిపిస్తున్నాం. అంచేత కారణం తెలుసుకుని, నేను ఎవరినో బాధ పెట్టాను, ఆ కోడినో ఆ మేకనో బాధ పెట్టాను, నాకు యాక్సిడెంట్ అయింది, పోయింది, కాలిపోయింది, ఏడుస్తూ కూర్చుంటే కాదు, అది తగ్గట్లేదు, ఏడుస్తూ కూర్చుంటే కాదు, లేకపోతే బాధ భరించలేకపోతున్నాం, ఏడుస్తూ కూర్చుంటే కాదు. కారణం ఏదో ఇలాంటిదే నేను చేశాను, ఎవరికో అన్యాయం చేశాను, అంచేత పశ్చాత్తాపడాలి. అది తెలుసుకుని పశ్చాత్తాపం. అయ్యో పాపం, ఎంత బాధపడిందో, వాడు ఎంత బాధపడ్డాడో, నిజమే కదా, ఇప్పుడు నా బాధ లాంటిదే కదా అప్పుడు ఆడు బాధ, అలా అనవసరంగా వాడిని బాధ కలిగించాను కదా. అది భార్యనవ్వచ్చు, భర్తనవ్వచ్చు, ఇంకొకరిని అవ్వచ్చు, ఎవరినైనా అవ్వచ్చు. ఆ చేసేటప్పుడు కనిపించదు. ఆ గర్వంతో, అహంకారంతో, మదంతో, తన హోదాతో చేసేస్తాడు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకొని చేసిన దానికి పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో అటువంటి తప్పు మళ్ళా చెయ్యరు. పశ్చాత్తాపడిన వాడు అలాంటి తప్పు మళ్ళా చెయ్యరు. అలా ఎప్పుడైతే చేసిన తప్పు తెలుసుకొని మళ్ళా చెయ్యరో, 6 100 100 6 ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత వచ్చినా, ఇంకా నేను జోలికి వెళ్ళను, ఇలాంటి పని నేను చెయ్యను. ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఆ పని చెయ్యను. ఎవడు అలా నిర్ణయించుకోగలడంటే పశ్చాత్తాపడినవాడు. ఇవాళ మనకేదో కాలు ఇరిగింది, లేకపోతే ఇంకో జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఏ కోడినో తెలుసుగా మనం నిన్నటిదాకా తింటూనే ఉన్నాం. 50 ఏళ్ళు వచ్చినోళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన ఈ మధ్య మానేనండి, ఒక 6 మాసాలు అయింది, లేకపోతే ఒక ఏడాది అయింది, 6 ఏళ్ళు అయింది అని చెప్తున్నారు. అప్పటిదాకా తిన్నారుగా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. దానికి ఆ కోళ్ళని ఎంత బాధ పెట్టాను, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోళ్ళని బాధ పెట్టాను అని పశ్చాత్తాపడి, ఇంకా నేను ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి చేయను అని నిర్ణయించుకొని మానేస్తే చేసిన పాపం యొక్క తీవ్రత తగ్గుతుంది. కానీ చూస్తున్నాను నేను, చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మానేస్తున్నారు, కానీ ఇంట్లో వండుతున్నారు. ఏమంటారంటే భర్త ఒప్పుకోవట్లేదు, మా పిల్లలు ఒప్పుకోవట్లేదు, వండక తప్పట్లేదు, నేను మానేసానులేండి అంటూ ఉంటారు. అది పశ్చాత్తాపం కాదు, అది పశ్చాత్తాపడినట్టు కాదు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత వచ్చినా, ఇంకా అది నేను ముట్టను, ఆ పని నేను చెయ్యను, నువ్వేం చేసుకుంటావు నాకు అనవసరం, నేను మటుకు అలాంటి పని చేయను అని దృఢంగా ఉండగలిగితే మీరు పశ్చాత్తాపడినట్టు.
అప్పుడు మీరు చేసిన అంతకుముందు పాపం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు కృషి చేయాలి కొంచెం. ఎన్ని జీవుల్ని చంపారు? అన్ని రెట్లు జీవులు రక్షింపబడేటట్టు, హింసింపబడకుండా ఉండేటట్టు కృషి చేయాలి. అదేగా ఇప్పుడు మనోళ్ళంతా చేసేది. శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు, మాంసాహారం తినద్దని చెప్తున్నారు, పుస్తకాలు పంచిపెడుతున్నారు, ప్యాంపలెట్లు పంచిపెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఆ చేసిన పాపం యొక్క తీవ్రత ఎంతో తగ్గిపోతుంది. ఎక్కువ జరిగేది తక్కువ జరుగుతుంది. ఒకవేళ జరిగిన తొందరలో బయటపడతారు. ఇదే పత్రి గారు చెప్పారు. అది పరిహారం అవుతుంది. చేసిన వాళ్ళు పశ్చాత్తాపడితే, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పరిహారం అవుతుంది, తీవ్రత తగ్గుతుంది. అందుకే మన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, అయింది కానండి చాలా తేలిగ్గా బయటపడిపోయానండి అంటారు. ఏమీ శాశ్వతంగా ఉండవు. కష్టాలు ఉండొచ్చు, కానీ ఇది గుర్తుపెట్టుకుంటే అవి కొంతసేపు కొన్నాళ్ళకి తొలిగిపోతే మబ్బులు తొలిగిపోయినట్టు. ఎన్ని విషయాలు చెప్తున్నారు పత్రి గారు. ఈ కాకుండా ఊరికే ఎవడో వస్తాడు, ఏదో ఇచ్చేస్తాడు, ఏదేదో చేసేస్తాడు అనుకుంటే కుదరదని. ఏదో మనం సంకల్పం పెట్టాము, తగ్గిపోయింది, ఆడు పశ్చాత్తాపడకపోతే మళ్ళా చేస్తాడు, మళ్ళా అలాంటి సమస్య ఎదుర్కొంటాడు. ఈ సిద్ధాంతం ఒకటి ఉంది అనే సంగతి తెలుసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. సృష్టిలో ఉన్నటువంటి గొప్ప సిద్ధాంతం, ఎంత అద్భుతమైన మరి విషయం చెప్పారో పత్రి గారు. ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. అంటే కార్యకారణ సంబంధం గురించి అవగాహన కలిగి ఉంటాడు. ఎవరు? ఆత్మజ్ఞాని. అజ్ఞానికి ఇది ఉండదు. వీరిది అవగాహన లేకపోతే ఈ కార్యకారణ సిద్ధాంతం అంటే జరిగే ప్రతి దానికి కారణం ఉంది అన్న అవగాహన లేకపోతే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అంచేత అసమాషి కాదండి. లైఫ్ అంటే అంత తేలికేం కాదు. మీరు ఎంతసేపు ఇక్కడ గవర్నమెంట్, కనిపించే గవర్నమెంట్ రూల్స్ పాటిస్తున్నారు, కనపడని ప్రభుత్వం. పత్రి గారు కూడా ఇది కూడా చెప్పారు మనకి. కనిపించే ప్రభుత్వం, కనపడని ప్రభుత్వం. ఇక్కడ రూల్స్ ఉన్నాయి, అక్కడ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ రూల్స్ పాటించకపోతే శిక్షలు పడతాయి. శిక్షలు అంటే పెనాల్టీ, జైలు వేయడం. అక్కడ ప్రభుత్వం రూల్స్ పాటించకపోతే అప్పుడు శిక్షలు పడతాయి. ఆ శిక్షలే మనకు వచ్చే కష్టాలు, రోగాలు, బాధలు, సమస్యలు. ఈ శిక్షలు తప్పించుకోవచ్చు కానీ అక్కడ శిక్షలు తప్పించుకోలేరు. అంచేత ఆ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి, దాన్ని అనుసరించి జీవిస్తూ ఉండాలి. నా ఇష్టం అంటే కుదరదు. జీవించడానికి నీ ఇష్టమే, దాని ఫలితం ఉంటుంది చూసారా, అది మీ చేతిలో ఉండదు. అనుభవించి తీరవలసిందే, అసమర్షి కాదు.
ఇది సృష్టి సిద్ధాంతాల్లో ముఖ్య సిద్ధాంతమైన కార్యకారణ సిద్ధాంతం. మర్చిపోకూడదు, ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు. మరొక్కసారి చెప్తున్నాం, పత్రి గారు చెప్పింది. ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. అంచేత అర్థం చేసుకోండి, మన ప్రతి రోగ కారణం ఉంటుందని తెలుసుకోండి. మనం చేసే జీవహింసే రోగానికి కారణం. మనకొచ్చే రోగం దేనివల్ల అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి హింసే, జీవహింసే. అంటే జీవులు ఒక్కళ్ళనే కాదు, సాటి మానవులు హింసించిన, ఏ జీవిని హింసించినా, ఏ ప్రాణిని హింసించినా భరించలేని రోగబాధ. అందుకే పత్రి గారు అంటారు, ముందు జీవహింస మానేయండి, అన్నిటికంటే పెద్ద పాపం. ముందు అదే ఒక్కటే ఎందుకు చెప్తారు అంటే, ముందు పెద్ద పాపం మానేస్తే నువ్వు తర్వాత చిన్న పాపాల సంగతి నీకు అర్థమవుతుంది. నువ్వు పెద్ద పాపమే మానకపోతే చిన్న పాపం ఏమర్థమవుతుంది? నువ్వు మేకల్ని కోళ్ళని ఇష్టం వచ్చినట్టు తినేస్తుంటే దోమను కూడా చంపకూడదు అన్నది నీకెక్కడ అర్థమవుతుంది? చీమను చంపకూడదు అన్నది నీకు ఎక్కడ అర్థమవుతుంది? ముందు అది మానితే తర్వాత ఎలకలు ఇటువంటివి, తర్వాత బొజ్జింకలు, ఇవి, తర్వాత దోమలు, చీమలు. పెద్దది మానకపోతే చిన్నది నీకెలా అర్థమవుతుంది? ఇంకా తెలుసుకుంటే దోమలు, చీమల కంటే ఇంకా చిన్న పాపాలు సార్ చెప్తారు, పువ్వులు కూడా కోయకూడదని. ఇప్పుడు మీరు మేకలు, కోళ్ళు చంపేవాడికి నువ్వు పువ్వులు కోతే పాపం అని చెప్తే నవ్వుతాడు. మరి మనం చూస్తున్నాం, పత్రికలు ఇవన్నీ చెప్తున్నారు. మన సొసైటీలోనే ఇంకా ఇవన్నీ వినని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు. పత్రిక గారు వస్తే దండలేస్తారు, పువ్వులు పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్తారు? అంచేత గుర్తెట్టుకోండి, మనం చేసే తప్పులు మనం తెలుసుకుంటే కానీ ప్రస్తుత మన కష్టాల గురించి అర్థం కాదు. ఇంకొక విషయం తెలుసుకోండి, ఏ కష్టమైనా సరే, రోగం అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏవైనా సరే పాపం పండినప్పుడే వస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా సరే పాపం పండినప్పుడే వస్తాయి. కారణం ఏంటంటే, పాపం చేసినప్పుడు అంటే తప్పు చేసినప్పుడు నీకు శిక్ష పడదు, అంటే కష్టం రాదు, అంటే సమస్య తలెత్తదు. ఆ పాపం పండినప్పుడే శిక్ష పడుతుంది. దుర్యోధనుడిని వాళ్ళు ఓడించేసి అడవులకు పంపేస్తే శిక్ష పడిపోయిందా? పండినప్పుడు పడింది. శిశుపాలుడికి ఒక తప్పు చేస్తే పీక ఎగిరిపోయిందా? 100 తప్పులు చేశాక పీక ఎగిరింది. అంచేత ఈ వెంటనే శిక్ష పడకపోవడం వల్ల ఎవరికి ఇది అర్థం కావట్లేదు. ఇది అర్థం చేసుకోవాలంటే బుద్ధి వికసింప చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్తున్నా కూడా కొంతమందికి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ కష్టం వచ్చినప్పుడు. అప్పుడు ఆలోచిస్తాడు.
ముందు ఆలోచించగలిగిన వాడు మరి వివేకవంతుడు. కష్టం రాకుండానే ఆలోచించాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఉత్తినే ఇవన్నీ వినాలి, చెయ్యాలి అని చెప్పి అనరు. ఇటువంటి వాటిలో పాల్గొనాలని అనరు. పాల్గొంటేనే తెలిసేది. సింపుల్. మీకు అజీర్తి వచ్చిందంటే ఎక్కువగా తిన్నారు, డాక్టర్ ఏం చేస్తాడు? అంచేత పత్రిక అవసరానికి మించి తింటే ఏ డాక్టరు రక్షించలేడు. అవసరం కంటే తక్కువ తింటే ఏ డాక్టరు అక్కర్లేదని. అతిగా వద్దు, మితంగా వద్దు, సరిపడా అంటారు. అంచేత గుర్తెట్టుకోండి, ఈ రోగానికి కారణం రోగి దగ్గరే ఉంటుంది, కష్టానికి కారణం కష్టపడేవాడి దగ్గరే ఉంటుంది, నష్టానికి కారణం నష్టపోయిన వాడి దగ్గరే ఉంటుంది. విత్తనం లేకుండా ఏ పంట పండదు. ఏ విత్తనం వేస్తే ఆ పంటే పండుతుంది. నువ్వు విత్తనాలు చల్లి నీరు పెట్టకపోతే పంట పండుతుందా? తాగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అది యాక్సిడెంట్ అయిందంటే కారణం ఏంటి? ఆడు తాగాడు, తాగి డ్రైవింగ్ చేశాడు అంటే వాడి చావుకు కారణం ఎవరు? వాడే, ఎవడి చేతిలో లేదు. జాతి అన్నీ తెలుసుకోండి. అందుకే పత్రిగారు చెప్తారు, ఎన్నో విషయాలు చెప్తారు మనకి. ఊరికే రావు అన్నీను. తిని ఎలా వస్తాయి? ఏమీ లేకుండా ఎలా వస్తాయి? పత్రిగారు ఏమంటారంటే, ఊరక రారు మహాత్ములు అనే ఆర్యోక్తి ఉంది. వచ్చారు అంటే ఏదో కారణం ఉంటుంది. అలాగే మన జీవితంలో వచ్చినాయి అంటే ఏదో కారణం ఉంటుంది. చేత ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలి. మహాభారతంలో ఇందాకే చెప్పుకున్నాం, ఇవన్నీ పత్రిక దగ్గర నుంచి తెలుసుకున్నవే. ఇవన్నీ ఆయన ఏం చెప్పారంటే, అర్జునుడు మరి మత్స్యంతరాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు. అప్పుడు వెంటనే కుంతి దగ్గరకు వచ్చాడు, తల్లి దగ్గర వచ్చి, అమ్మా నీకు బహుమతి తెచ్చానని చెప్పాడు. వెంటనే ఆవిడ ఏమందంటే, అందరూ పంచుకోండి నాయనా అంది. అంటే వాడు తెచ్చిన బహుమతిని అన్నదమ్ములందరూ పంచుకోమని చెప్పి ఆవిడ చెప్పింది. బహుమతి అంటే ఏదో పట్టుకొచ్చాడు అనుకుందాం, కానీ ఆవిడ కుంతితోటి చెప్పింది ఏంటంటే ద్రౌపదిని తెచ్చాడు. అది చెప్పలా, బహుమతి అన్నాడు, అందరూ పంచుకోండి అన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడింది. మొత్తం మీద ఏదో పరిష్కారం చేశారు అనుకోండి. ఇక్కడ మనకేంటంటే సహజంగా చూస్తే అంతటి స్త్రీకి, ఒక స్త్రీకి ఒకే భర్త కదా, అంతటి పతివ్రత ఆవిడికి 5గురు భర్తలేటి? బహుభార్యత్వం విన్నాం కానీ బహుభర్తత్వం మనం వెళ్ళలేదు. అంటే ఖచ్చితంగా అది అలా జరిగింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే మనకు చెప్పారు పత్రిక గారు. ఏమిటి అంటే,
అంతకు ముందు జన్మలో ఆవిడ ఎంతో తపస్సు చేసింది. తపస్సు చేసి వరాలు పొందింది. ఏమిటి వరాలు అంటే ఆవిడకి ఎంతో కోరికగా ఉండేదంట. ఎంతో అందమైన భర్తను పొందాలి. అలాగే ధర్మాత్ముడైన భర్తను పొందాలి. గొప్ప విలువిద్యలో ఆరితేరినటువంటి భర్తను పొందాలి. గొప్ప బలిష్ఠుడైన భర్తను పొందాలి. ఇలాగా వరాలు పొందిందట. మరి ఇలా 5గురు భర్తలు కావాలి ఆవిడకి. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి 5గురు. మరి ఒక్కొక్క జన్మలో అలాంటి ఒక్కొక్క భర్త పొందితే కనుక ఈవిడ 5 జన్మలు ఎత్తాలి. కానీ ఆవిడ చేసిన సాధన వల్ల 5 జన్మలు ఎత్తే అవకాశం లేదు. అదే ఆఖరి జన్మ అయ్యే అవకాశం. ఇక్కడ చూస్తే వరాలు పొందింది, కానీ ఇక్కడ జన్మలన్నీ లేవు. అంచేత అలాంటి 5గురిని కలిపి పొందిన వరం వల్ల 5గురిని ఈ జన్మలో చేసుకుని అది ఇది పూర్తి చేసుకుంది. అలా 5గురు భర్తలను పొందగలిగింది. ఇది మనకి పత్రి గారు చెప్పారు. ఇలాగా మహాభారతంలో ఎన్నో అంతరార్థాలు మనకి కారణాలు, అంతరార్థాలు అంటే కారణాలు పత్రి గారు మనకి చెప్తూ ఉంటారు. ఆయన స్పష్టంగా చెప్పారు. మహాభారతం అంతా కార్యకారణ సంబంధమే అని చెప్పి. అలాగే ఆయన ఒక విషయం కూడా చెప్పారు. ఆయన మేనత్త పిచ్చితో ఉండేదంట. ఏమిటి కారణమని చూస్తే ఆవిడంతకు ముందు పెట్టల్ని వేటాడేదంట. అంచేత అలా పిచ్చితో జీవించాల్సి వచ్చిందన్నమాట. ఏమీ చేయకుండా ఏది రాదండి. మీకు జబ్బు వచ్చి నోరు పడిపోయింది అంటే అంతకుముందు మీ నోటిని చాలా దుర్వినియోగం చేశారు. తిట్టడమో, విమర్శించడమో, దూషించడమో పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇంకా నీకు ఆ నోరు సృష్టిలో ఇవ్వబడ్డం అన్నది దుర్వినియోగం చేశావు. వ్యర్థం చేయడం వేరు, సద్వినియోగం చేసుకోవడం వేరు, దుర్వినియోగం చేయడం వేరు. అంచేత నీకు ఇచ్చింది దుర్వినియోగం చేసావు కాబట్టి ఇంకా అది నువ్వు కోల్పోతావు. అరకాడు జబ్బు వచ్చిందండి, నోరు పడిపోయింది అంటారు. నోరు పడిపోవడం కాదు, ఆడు దుర్వినియోగం చేశాడు సృష్టిలో. కారణం తెలుసుకుంటే మనం కూడా దుర్వినియోగం చేయం. అందుకే పత్రి గారు ఊరికే మాట్లాడద్దు. అనవసరంగా నువ్వు ఉత్తినే మాట్లాడితే నీ నోట్లోంచి అపస్వరాలు వస్తాయి, అవన్నీ నీ అకౌంట్లో పడిపోతాయి అని చెప్తూ ఉంటారు పత్రి గారు. ఉత్తినే అనరు ఆయన. ఆయన చెప్పారు అంటే ఏదో కారణం ఉంటుంది. అది మనం చూస్తే ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఎంతో మందిని చంపాడు, అనుభవిస్తున్నాడంట. అది కూడా చెప్పారు పత్రి గారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, చాలామంది సీతాదేవి రామాయణంలో అడవికి వెళ్ళి చాలా శోకించింది అంటారు. కానీ సీతాదేవికి గోదావరి మాత పంచవట్లో చెప్పిందంట, నువ్వు లంకకు వెళ్ళాలి, అప్పుడే రాక్షసులు మారతారు అని చెప్పిందట. అప్పుడు అరే అంతమంది రాక్షసులు మారితే ఇంకా నాకంట ఏం కావాలి, నేను కొంచెం బాధపడితే నష్టమేముంది అని చెప్పి ఆవిడ అంగీకరించిందంట. అంగీకరించి ఆవిడ ఇష్ట ప్రకారమే వెళ్ళింది. అందుకే లక్ష్మణ్ రేఖను దాటింది కదా. ఈ విషయం ఆవిడకు ముందే తెలుసు, అందుకే శోకించలేదు.
ఏడవలేదు. అంచేతే ఆ వనానికి అశోకవనం అని పేరొచ్చింది. ఆ వృక్షానికి అశోక వృక్షం అని పేరొచ్చింది. శోకిస్తే అది శోకవనం అయ్యేది. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకోటి గుర్తెట్టుకోండి. మనం భూమి మీద బరువైనప్పుడు భూమి ఏం చేస్తుందంటే తన బరువుని తగ్గించుకుంటుంది. భూకంపాలు, వరదలు ఇలాగా ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? బరువైపోయింది. అలాగే ప్రకృతిలో జీవిస్తున్నాం మనం. జీవిస్తూ అన్నీ ప్రకృతే. ప్రకృతి కాందేటి? 84 లక్షలు జీవరాశులు ప్రకృతే. ఈ మానవుల హింస భరించలేకపోతే ఏం చేస్తుంది ప్రకృతి? సరి చేసుకుంటుంది. పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ప్రకృతి కాబట్టి సహించగలుగుతుంది. చాలా కాలం చూస్తుంది. ఇంకా సహించలేని స్థితిలో వచ్చినప్పుడు మరి సరి చేసుకుంటుంది. మీరు చూడండి, దోమ ఊరికే వాలి అది ఎగిరిపోతే ఏం పర్వాలా. అది వాలిందని మీరు ఊరుకున్నప్పుడు అది బాగా లోతుగా కుట్టి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఏం చేస్తారు? అక్కడ దురదేస్తది, గోక్కుంటారు ఆ దురద పోవడానికి. అలాగే ఈ ప్రకృతిలో జరిగే హింస, ఈ జీవుల మీద హింస, స్త్రీల మీద హింస, అల్పులు అబలల మీద హింస, బలహీనల మీద జరిగే హింస, ఇవన్నీ పరాకాష్ఠకి చేరినప్పుడు ప్రకృతి సహించలేనప్పుడు ఒక్కసారి సరి చేసుకుంటుంది, గోక్కుంటుంది. అయ్యే తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అడవుల దహనాలు, అతి వర్షాలు, అతి ఎండలు, అకాల వర్షాలు, విపరీతమైన వాతావరణంలో మార్పులు, ఇవన్నీ సరి చేసుకోవడమే, అంతకన్నా ఇంకేం కాదు. ఇలా జరుగుతున్నాయంటే దీనికి కారణం అది. ఇక్కడ జరిగే హింసే. అంతెందుకు? కరోనా వచ్చింది కంగారు పడిపోతున్నారు. ప్రపంచం అంతా వచ్చేసింది, అన్ని దేశాల్లో వచ్చేసింది. అంటే అన్ని దేశాల్లోనూ హింస పెరిగిపోయింది. వాటిని మనం తింటున్నాం. మనల్ని ఈ కరోనా తింటుంది. ఎన్ని లక్షల మంది చనిపోయారు. అదే చెప్తారు పత్రిక. నువ్వు హింస మానేయి, మానవులకి ఏ హింస జరగదు. వీడు మాండు అయి ఆగవు. అందుకే అంటారు, నువ్వు హింస మానేసి సాధన చేయి, నువ్వు కరోనాకు భయపడక్కర్లేదు అంటారు. నువ్వు ఎవ్వరికీ అపకారం చేయకపోతే నీకే అపకారం జరుగుతుంది? నువ్వు ఆ కోడిని హింసిస్తే, ఆ మేకని చంపితే, వాటిని తింటే ఆ నరకం నువ్వు అనుభవిస్తావు, ఆ కష్టం నీకు వస్తుంది. ఖచ్చితంగా వచ్చింది అంటే అందరూ పోతారంటే అందరూ పోరు. ఎవరు పోతారు అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళే పోతారు. ఇంచేత కారణం లేకుండా ఏది జరగదని తెలుసుకోవాలి. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఇది మటుకు తెలుసుకోండి. ఇంకా పత్రిక మనకేం చెప్పారంటే, తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు, మన పుట్టుకకు మనమే కారణం. మనం పైన నిర్ణయించుకుని మనం వచ్చాం. అంతేకాని మనం ఆత్మలం.
ఆ తల్లిదండ్రులకు మనమేం పుట్టల. మనం అక్కడ నిర్ణయించుకోకపోతే మనం రాము కదా! అక్కడ నిర్ణయించుకున్నాం రావాలని, వచ్చాం. అంచేత దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జ్ఞ ఆత్మజ్ఞానే ఇవన్నీ తెలుసుకుంటాడన్నాం. మరి వాడు ఆత్మజ్ఞాని ఎలా అయ్యాడు? ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఓ రమణ మహర్షి వీళ్ళంతా ఎలా అయ్యారు? దానికి కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం చేశారు. ఓ కృష్ణుడు ఇలా వీళ్ళంతా జ్ఞానులు ఎలా అయ్యారు? ధ్యానం చేశారు. ధ్యానం చేయకుండా ఎవరే ఆఖరికి మీరు బుద్ధుడిని చూస్తే ఆయన ఎన్నో తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడంటే ధ్యానం చేయడం వల్ల. ఆయన కార్యకారణ సంబంధం తెలుసుకున్నాడు ఆయన ఆ ధ్యానం ద్వారా. మొదటి జాములో జన్మలన్నీ తెలుసుకున్నాడు ఆయన ధ్యానం చేస్తూ. రెండో జాములో ఏ జన్మలో చేసిన తప్పుల వల్ల ఏ కష్టం వచ్చిందో తెలుసుకున్నాడు. మూడో జాములో ఈ కష్టం ఎలా పోవాలో, ఎలా పోతుందో అది కూడా తెలుసుకున్నాడు. ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. అందుకే ఆయన అందరికీ ఆనాపానసతి శ్వాసమే ధ్యాస చేయమని చెప్పాడు. నువ్వు చేసిన కర్మల కారణంగానే, హింస కారణంగా నీకు ఈ కష్టాలు వస్తున్నాయి. ఇందులోంచి బయటపడాలి అంటే సాధన చేయాలి. అదే వశిష్ఠ వారు చెప్పారు. గతంలో చేసిన కర్మలు ఒక పొటేలు అవుతే ఇప్పుడు మనం చేసే సాధన ఇంకో పొటేలు కింద లెక్కించమన్నాడు. ఈ రెండు పొట్టేళ్లలో ఏది బలహీనమవుతే అది ఓడిపోతుంది, ఏది బలమైనది అవుతే అది గెలుస్తుందని చెప్పి అన్నాడు వశిష్ఠుల వారు. నువ్వు చేసిన కర్మలు బలంగా ఉంటే ఇప్పుడు నువ్వు చేసే సాధన ధ్యానము మరి అది బలంగా ఉండి, కర్మలు బలంగా ఉండి, సాధన తక్కువగా ఉంటే నువ్వు కష్టం నుంచి బయటపడవు. ఈ నువ్వు చేసిన కర్మలు తక్కువగా ఉండి నువ్వు ఇప్పుడు చేసే సాధన బలంగా ఉంటే నువ్వు ఆ కష్టం నుంచి బయటపడతావు. అదే ఆయన చెప్పాడు. మరి అది కనుక్కున్నాడు బుద్ధుడు, చెప్పాడు. అదే పత్రిక మనకి చెప్తున్నాడు. ఎవరైనా సరే ఏ సమస్యతో పత్రిక దగ్గరికి వెళ్తే ధ్యానం చేసుకోపోతుంది అంటాడు. ఊరికే ఏదో పొద్దునో గంట సాయంత్రం గంట కూర్చుని పోదు. దానికి తగ్గ తీవ్ర స్థాయిలో చేయాలి. నేను అందుకే చెప్తాను, తీవ్ర సాధన సాత్వికమైన శాకాహారం అంటాను. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో దాంట్లో ఖచ్చితంగా బయటపడతారు. నేను అందుకే భీమవరం రావాలంటాను. భీమవరం రాకుండా మీరు తీవ్ర సాధనలోకి వెళ్ళలేరు. మామూలు సాధన చేస్తారు, ఏదో కొంత మీకు ఆలోచనలు ఆగడం వల్ల శక్తి వచ్చినా కొన్ని మామూలు ఫలితాలు పొందుతారు. కానీ విశేషమైన ఫలితాలు మీరు పొందాలి అంటే మీ సాధన విశేషంగా చేయాలి. అది అంచేత మనకి ఏదైనా అన్యాయం జరిగింది అంటే దానికి కారణం అజ్ఞానం. మరి అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానం సంపాదిస్తే అప్పుడు అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది. మరి ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. అంతేకాదు మనం వీలైనంత సేవలు, పత్రికార్థాలు పెట్టే ఈ కార్యక్రమాలు వాటిలో ఈ మర్చిపోకుండా ఉండండి. ఇంక మీరు కష్టాల గురించి మర్చిపోవచ్చు. ఇవి చేస్తే అలా మర్చిపోవచ్చు.
ఇంచేత గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప సందేశం పత్రి గారు ద్వారా మనం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞాని జరిగిన ప్రతి సంఘటనకి కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. అంటే కార్యకారణ సంబంధం గురించి అవగాహన కలిగి ఉంటాడు. అలా మనం కూడా ఏది జరిగినా ఏడవడం కాదు, ఎందుకు జరిగింది అనే కారణం గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. అది ఇంచేత అద్భుతమైన సందేశాలు తెలుసుకుంటున్నాం. ఇంకా ఎన్నో సందేశాలు పత్రి గారు ఇచ్చినవి ఉన్నాయి. ఎందుకంటే ఆ మార్గంలోకి వచ్చాం. ఆయన చెప్పినవి మనం తెలుసుకోకపోతే మనం వేస్ట్. ఇంచేత అవన్నీ తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.